10 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకి ఒంటరిగా వెళ్లటం అంటే చిన్న విషయం కాదు. చేతిలో డబ్బులు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, కడుపు నింపుకోవటానికి పానీపూరి అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలాసార్లు ఆకలితో నిద్రపోయాడు. కానీ ఒక కల మాత్రం ఎప్పుడూ చనిపోలేదు. అదే ఒక రోజు ఇండియా జెర్సీ వేసుకోవాలి, దేశం కోసం ఆడాలి అని. విధి కూడా అతన్ని చాలా పరీక్షించింది. కానీ ప్రతి పరీక్షను దాటుకుంటూ అదే అబ్బాయి తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే 171 పరుగులు చేసి ప్రపంచానికి తన పేరు వినిపించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై డబుల్ సెంచరీ బాదుతూ భారత టెస్ట్ జట్టులో నమ్మకమైన ఓపెనర్గా మారిపోయాడు. ఇంకా చిన్న వయసులోనే టెస్ట్, టీ20, ఐపీఎల్లో ఎన్నో రికార్డులను తన పేరిట నమోదు చేశాడు. అతనే భారత భవిష్యత్తుగా అందరూ భావిస్తున్న యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్. గెలుపనేది ఎవరికీ ఫ్రీగా రాదు. ప్రతి విజయానికి వెనుక ఎన్నో త్యాగాలు, కష్టాలు, కన్నీళ్లు దాగి ఉంటాయి. యశస్వి జీవితాన్ని చూస్తే ఈ మాట ఎంత నిజమో అర్థమవుతుంది. అయితే ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఈ అబ్బాయి కోట్లాది మంది అభిమానించే టీమిండియా స్టార్గా ఎలా మారాడు, ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యశస్వి పూర్తి పేరు యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్. 2001 డిసెంబర్ 28న ఉత్తరప్రదేశ్లోని భదోహి అనే చిన్న పట్టణంలో జన్మించాడు. తండ్రి భూపేంద్ర జైస్వాల్ ఒక చిన్న హార్డ్వేర్ షాప్ నడిపేవారు. తల్లి కాంచన్ జైస్వాల్ హౌస్ వైఫ్. ఇక కుటుంబంలో అందరూ సాధారణ జీవితమే గడిపేవారు. ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఉండేది కాదు. కానీ చిన్నప్పటి నుంచే యశస్వికి క్రికెటర్ కావాలనే కల. టీవీలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లను చూస్తూ ఒకరోజు నేను కూడా ఇండియా కోసం ఆడాలి అని కలలు కనేవాడు. అయితే ఆ కలను నిజం చేసుకోవాలంటే తన ఊరిలో ఉంటే సాధ్యం కాదని అతనికి చిన్న వయసులోనే అర్థమైంది. అందుకే కేవలం 10 ఏళ్ల వయసులో జీవితాన్ని మార్చేసే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబాన్ని వదిలి ఒంటరిగా ముంబైకి బయలుదేరాడు. కలలు కనటం చాలా సులువు. కానీ ఆ కలల కోసం కుటుంబాన్ని వదిలి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మహానగరానికి ఒంటరిగా వెళ్లటం మాత్రం అందరి వల్ల కాదు. కానీ యశస్వి జైస్వాల్ మాత్రం అదే చేశాడు. కేవలం 10 ఏళ్ల వయసులో చేతిలో పెద్దగా డబ్బులు లేకుండా గుండెల్లో ఒక కలతో ముంబై చేరుకున్నాడు. కానీ ముంబైకి వచ్చిన మొదటి రోజే తన కల నెరవేరటం అంత ఈజీ కాదని అర్థమైంది. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి సరిపడా డబ్బులు లేవు, తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ. మొదట తన బంధువుల దగ్గర ఉండాలని అనుకున్నా వాళ్ళ ఇల్లు చాలా చిన్నది, అక్కడ ఎక్కువ రోజులుండే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఒక చిన్న డైరీ షాప్లో ఉండే అవకాశం వచ్చింది. కానీ అక్కడ ఒక తలనొప్పి. పని చేయాలి, అలానే క్రికెట్ కూడా ఆడాలి. ఉదయం పని, ఆ తర్వాత ఆజాద్ మైదాన్లో ప్రాక్టీస్, సాయంత్రం మళ్ళీ పని. ఒక 10 ఏళ్ల పిల్లాడికి ఇది చాలా కష్టమైన జీవితం. రోజంతా అలసిపోయి కొన్నిసార్లు పనిలోనే నిద్రపోయేవాడు. అది చూసిన డైరీ యజమాని, నువ్వు పని కంటే క్రికెట్కి ఎక్కువ టైం ఇస్తున్నావంటూ అక్కడి నుంచి పంపించేశాడు. ఆ ఒక్క రోజుతో యశస్వి జీవితంలో మరో పెద్ద సమస్య మొదలైంది. అతనికి ఉండటానికి చోటు కూడా లేదు. ఇక చివరికి ఆజాద్ మైదాన్లో పనిచేసే గ్రౌండ్స్మెన్ ఉండే టెంట్లోనే ఆశ్రయం తీసుకున్నాడు. అదే టెంట్ కొన్ని సంవత్సరాల పాటు అతని ఇల్లు. వర్షం వస్తే టెంట్లోకి నీళ్లు వచ్చేవి. చలికాలంలో చలి, వేసవి కాలంలో భరించలేని వేడి. కానీ మరుసటి రోజు ఉదయం మాత్రం యశస్వి మళ్ళీ బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్కి వచ్చేవాడు. ఎందుకంటే అతనికి పరిస్థితుల మీద కాదు, తన కల మీద నమ్మకం ఎక్కువ. డబ్బులు సరిపోని రోజుల్లో చిన్న చిన్న పనులు కూడా చేసేవాడు. కొన్ని రోజులు స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత పానీపూరి అమ్మాడని మనం కథలుగా చాలా చోట్ల విన్నాం. అయితే తర్వాత అతని కోచ్ జ్వాలా సింగ్ అది ఎక్కువ కాలం కాదు అని, కొద్ది కాలం మాత్రమే అలాంటి చిన్న పనులు చేశాడని చెప్పారు. కొన్ని రోజులు కడుపు నిండా భోజనం కూడా దొరికేది కాదు. కానీ ఒక్కరోజు కూడా క్రికెట్ ప్రాక్టీస్ మాత్రం మానలేదు. బహుశా అక్కడే దేవుడు కూడా అతని కష్టాన్ని చూసుంటాడు. ఎందుకంటే ఒకరోజు ఆజాద్ మైదాన్లో ప్రాక్టీస్ చేస్తున్న ఆ చిన్న అబ్బాయిని ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా గమనించాడు. ఆ వ్యక్తి పేరే జ్వాలా సింగ్. యశస్వి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన వ్యక్తి. కొన్ని విజయాల వెనక ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి లేకపోతే ఆ జీవితం కూడా ఉండకపోవచ్చు. యశస్వి జైస్వాల్ జీవితంలో కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే కోచ్ జ్వాలా సింగ్. ఒకరోజు ఎప్పటిలాగే ఆజాద్ మైదాన్లో ప్రాక్టీస్ జరుగుతుంది. వందల మంది పిల్లలు తమ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఆ రోజు జ్వాలా సింగ్ కళ్ళన్నీ ఒక్క అబ్బాయి మీదే పడ్డాయి. చూడటానికి చాలా సన్నగా, చిరిగిన బట్టలు, పాత బ్యాట్. కానీ ప్రతి బాల్ని ఆడుతున్న విధానం మాత్రం చాలా స్పెషల్. ఈ అబ్బాయిలో ఏదో ఉంది అని జ్వాలా సింగ్కు మొదటి చూపులోనే అనిపించింది. ప్రాక్టీస్ అయిపోయాక యశస్విని దగ్గరకు పిలిచి మాట్లాడాడు. ఎక్కడుంటావు, ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళు ఎక్కడా అని ఒక్క ప్రశ్న అడగటం మొదలు పెట్టాడు. ఇక యశస్వి చెప్పిన సమాధానాలు విన్న తర్వాత జ్వాలా సింగ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఆ చిన్నబ్బాయి కళ్ళల్లో ఆయనకు కనిపించింది ఆకలి కాదు, ఒక పెద్ద కళ. అప్పటి నుంచి యశస్వి జీవితమే మారిపోయింది. ఉండటానికి తన ఇంట్లోనే చోటిచ్చాడు. కొత్త క్రికెట్ కిట్ కొనిపెట్టాడు. మంచి డైట్ ఇచ్చాడు. ప్రతిరోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేయించాడు.
అంతేకాదు కొంతకాలం తర్వాత యశస్వి క్రికెట్ కెరియర్కి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని తన పేరెంట్స్ అనుమతితో లీగల్ గార్డియన్ కూడా అయ్యాడు. ఒక కోచ్ ఒక ప్లేయర్ కోసం ఇంత చేయటం చాలా అరుదు. కానీ జ్వాలా సింగ్కు తెలుసు ఈ అబ్బాయి ఒకరోజు ఇండియాకు ఆడతాడని. ఇక అప్పటి నుంచి యశస్వి ప్రాక్టీస్ చేసే విధానం పూర్తిగా మారిపోయింది. ఉదయాన్నే గ్రౌండ్కి వచ్చేవాడు. ప్రాక్టీస్, ఫిట్నెస్, ఫీల్డింగ్, మళ్ళీ ప్రాక్టీస్, ఇలా రోజుకి 8 నుంచి 10 గంటల వరకు క్రికెట్తోనే గడిపేవాడు. అయితే ఆ కష్టం ఎక్కువ రోజులు వృధా కాలేదు. 2015లో జరిగిన గిల్ షీల్డ్ టోర్నమెంట్లో యశస్వి చరిత్ర సృష్టించాడు. ఒకే మ్యాచ్లో 319 పరుగులు చేశాడు. అంతటితో ఆగలేదు, బాల్తో కూడా 13 వికెట్లు పడగొట్టాడు. ఈ పర్ఫార్మెన్స్తో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఒకే మ్యాచ్లో 319 రన్స్, 13 వికెట్స్. ఇది స్కూల్ క్రికెట్లోనే రేర్ రికార్డ్స్లో ఒకటి నిలిచిపోయింది. ఈ అచీవ్మెంట్ తో యశస్వి పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదైంది. ఆ రోజు వరకు ఆజాద్ మైదాన్లో ఒక సాధారణ పిల్లాడిగా కనిపించిన యశస్వి ఆ ఒక్క ఇన్నింగ్స్ తో ముంబై క్రికెట్ లో అందరికీ తెలిసిన పేరుగా మారిపోయాడు. ఒక్క మంచి అవకాశం ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. యశస్వి జైస్వాల్ జీవితంలో కూడా అదే జరిగింది. గిల్ షీల్డ్ లో 319 పరుగులు, 13 వికెట్ల ప్రదర్శన తర్వాత ముంబై క్రికెట్ వర్గాల్లో పేరు వినిపించడం మొదలైంది. ఈ అబ్బాయి భవిష్యత్తులో ఇండియా కోసం ఆడుతాడు అని చాలా మంది అప్పుడే చెప్పటం మొదలుపెట్టారు. ఆ ప్రదర్శన తర్వాత యశస్వికి వరుసగా అవకాశాలు రావటం ప్రారంభమైంది. ముందుగా ముంబై అండర్-16 జట్టులో చోటు దక్కింది. అక్కడ కూడా తన బ్యాట్తో పరుగుల వరద పారించాడు. ప్రతి టోర్నమెంట్లో నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో కొద్ది కాలానికే ఇండియా అండర్-19 టీంకి సెలెక్ట్ అయ్యాడు. 2018లో జరిగిన ఏసీసీ అండర్-19 ఏషియా కప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యశస్వి తన అద్భుతమైన బ్యాటింగ్తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని టెక్నిక్, పేషెన్స్, షాట్ సెలక్షన్, వయసుకు మించిన మెచ్యూరిటీ, ఇవన్నీ చూసిన క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో అతన్ని నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరుకి కూడా సెలెక్ట్ చేశారు. ఇక్కడే యశస్వికి మరో మంచి స్నేహితుడు దొరికాడు. అతనే అర్జున్ టెండూల్కర్. ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేసేవారు. క్రికెట్ గురించే గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఇలా ఒకరోజు అర్జున్ టెండూల్కర్ ద్వారా యశస్వికి తన చిన్నప్పటి ఐడియల్ సచిన్ను కలిసే అవకాశం దొరికింది. చిన్నప్పటి నుంచి టీవీలో మాత్రమే చూసిన వ్యక్తి ఇప్పుడు తన ఎదురుగా ఉండేసరికి ఏం మాట్లాడలేకపోయాడు. ఇక తర్వాత యశస్వితో కొద్దిసేపు మాట్లాడి అతనికి తన సంతకం చేసిన బ్యాట్ను బహుమతిగా ఇచ్చాడు. ఇక ఆ తర్వాతే వచ్చింది ప్రతి యంగ్ క్రికెటర్ కళ, ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2020. ఈ టోర్నమెంట్లో యశస్వి భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఆడాడు. మొదటి మ్యాచ్ నుంచి అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. వరుసగా పరుగులు చేస్తూ భారత్ను ఫైనల్ వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్లో పాకిస్తాన్పై సెంచరీ చేసి ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ఆ టోర్నమెంట్లో 400 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక భారత్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన ఆ వరల్డ్ కప్ నుంచి ప్రపంచానికి ఒక ఫ్యూచర్ స్టార్ దొరికాడు. కానీ అంత పెద్ద టోర్నమెంట్ ఆడినా ఇంకా ఒక పెద్ద కళ మాత్రం నెరవేరలేదు. అదే ఐపీఎల్. అందరూ ఊహించినట్టుగానే 2020 ఐపీఎల్ ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ను 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఒకప్పుడు క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బులు లేని అబ్బాయి ఇప్పుడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ సంపాదించాడు. కానీ ఐపీఎల్లో మొదటి అడుగు అతనికి అంత సులువుగా పడలేదు. 2020 సీజన్లో అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలను పెద్ద స్కోర్లుగా మార్చలేకపోయాడు. ఇక 2021లో కూడా అదే పరిస్థితి. అప్పుడు చాలా మంది ఇతను అండర్-19 వరకు మాత్రమే అని విమర్శించడం మొదలుపెట్టారు. కానీ యశస్వి ఒక విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. తనను ఇక్కడ వరకు తీసుకొచ్చింది టాలెంట్ కాదు, హార్డ్ వర్క్. అందుకే మళ్ళీ ప్రాక్టీస్, ఫిట్నెస్, డెడికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆ కష్టానికి ఫలితం రావడానికి మాత్రం ఎక్కువ సమయం పట్టలేదు. 2022 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై తన మొదటి ఐపీఎల్ 50 సాధించి నేను వచ్చేశాను అనే సంకేతాన్ని ఇచ్చాడు. కానీ అసలు తుఫాన్ ఇంకా రావాల్సి ఉంది. 2023 ఐపీఎల్. అదే సీజన్ యశస్వి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఏప్రిల్ 30న ముంబై ఇండియన్స్ పై తన తొలి ఐపీఎల్ సెంచరీ సాధించి తనలో ఎంత పెద్ద మ్యాచ్ విన్నర్ దాగి ఉన్నాడో ప్రపంచానికి చూపించాడు. అయితే సెంచరీ చేసిన కేవలం 11 రోజుల తర్వాత ఐపీఎల్ చరిత్రలోనే గుర్తుండిపోయే ఒక రికార్డు సృష్టించాడు. కోల్కతా నైట్ రైడర్స్ పై కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 50 రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2023 ఐపీఎల్ సీజన్ ముగిసే సమయానికి 14 మ్యాచ్ల్లో 625 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఆ పర్ఫార్మెన్స్తో టీమిండియా సెలెక్టర్స్ను కూడా ఆకట్టుకున్నాడు. దీంతో 2023 జులైలో జరిగే వెస్టిండీస్ టూర్కు యశస్విని సెలెక్ట్ చేశారు. ఇక జులై 12 డొమినికాలో ఇండియా తరపున తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడగా ఎలాంటి డెబ్యూట్ ప్రెజర్ లేకుండా బ్యాటింగ్ చేసి
వెస్టిండీస్ బౌలింగ్ అటాక్ను ఓర్పుతో ఎదుర్కొంటూ 171 పరుగులు చేశాడు. దీంతో తొలి టెస్టులోనే సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల లిస్టులో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. 2024లో ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ యశస్వి కెరియర్లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ బౌలర్స్లో ఒకడైన జేమ్స్ ఆండర్సన్ నుంచి మార్క్ వుడ్ లాంటి ఎక్స్ప్రెస్ పేసర్ వరకు ఎవరినీ భయపడకుండా ఆడాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీ, మూడో టెస్టులో మరో డబుల్ సెంచరీ, వరుసగా 2 డబుల్ సెంచరీస్ బాది ప్రపంచ క్రికెట్ను తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ సిరీస్లో మొత్తం 712 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా టెస్ట్ క్రికెట్లో తన అగ్రెసివ్ అప్రోచ్ను కొనసాగిస్తూ చిన్న వయసులోనే ఎన్నో అరుదైన రికార్డ్స్ను తన పేరిట నమోదు చేసుకున్నాడు. 2025-2026 నాటికి యశస్వి జైస్వాల్ భారత టెస్ట్ జట్టులో అత్యంత కీలకమైన ఓపెనర్లలో ఒకటిగా మారిపోయాడు. అతని ఫియర్లెస్ బ్యాటింగ్, పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు చేసే కన్సిస్టెన్సీ ఇవన్నీ చూసి భవిష్యత్తులో టీమిండియా బ్యాటింగ్కి పిల్లర్ అవుతాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ముంబైలో ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడిన అతను ఈ రోజు అదే ముంబైలో వేలాది మంది అభిమానుల చప్పట్ల మధ్య భారత జెర్సీ వేసుకొని బ్యాటింగ్ చేస్తున్నాడు. జీవితం ఎంత వేగంగా మారిపోతుందో యశస్వి జైస్వాల్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే అతని పేరు మీద ఎన్నో అరుదైన రికార్డులున్నాయి. ఇండియా అండర్-19 వరల్డ్ కప్ లో లీడింగ్ రన్ స్కోరర్, లిస్ట్ ఏ క్రికెట్ లో అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ, ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ 50, టెస్ట్ డెబ్యూట్ లో సెంచరీ, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై వరుసగా డబుల్ సెంచరీస్. ఇలా కెరియర్ మొదలైన కొద్ది సంవత్సరాల్లోనే చాలా మంది ప్లేయర్స్ మొత్తం కెరియర్ లో సాధించలేని విజయాలు యశస్వి అందుకున్నాడు. కానీ ఈ రికార్డ్స్ కంటే యశస్వి మనకు నేర్పిన లెసన్ చాలా గొప్పది. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు లేవు, పెద్ద అకాడమీ లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఒక కళ ఉంది. ఆ కళ కోసం ఫ్రెండ్స్ తో తిరిగే వయసులో ఫ్యామిలీని వదిలొచ్చాడు. పండగలు, పుట్టినరోజులు ఇలా కుటుంబంతో గడపాల్సిన ఎన్నో క్షణాలను క్రికెట్ కోసం త్యాగం చేశాడు. ఎంత ఆకలి వేసినా ప్రాక్టీస్ మాత్రం ఆపలేదు. ఎంత అవమానం ఎదురైనా తన కళను మాత్రం వదులుకోలేదు. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం యశస్వి జైస్వాల్ అనే పేరును గౌరవంగా పలుకుతుంది. ఇది అతని జర్నీకి బిగినింగ్ మాత్రమే. భారత క్రికెట్కు ఇంకా ఎన్నో సంవత్సరాలు సేవ చేయాల్సి ఉంది. ఇంకా ఎన్నో శతకాలు, ఎన్నో డబుల్ సెంచరీస్, ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అతని బ్యాట్ నుంచి రావాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. సో ఫ్రెండ్స్, యశస్వి జైస్వాల్ లైఫ్ జర్నీ మీకు ఎలా అనిపించింది? అతని స్టోరీలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మూమెంట్ ఏది? కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి డీటెయిల్డ్ క్రికెట్ బయోగ్రఫీస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను మీకోసం ఇలాగే క్రికెట్ వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథలను తీసుకొస్తూనే ఉంటాను. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.